హిజ్కియా రాజు యొక్క కన్నీటి ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. అవును, కన్నీళ్లతో నేను ప్రార్థన చేశాను, తప్పకుండా దేవుడు అంగీకరిస్తాడు. మరి అంగీకరించి ఏం చేశాడంటే, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, రాజ్యం బలపడి స్థిరపడాలి, శత్రుబారి నుంచి ఆ యొక్క యెరూషలేము కాపాడబడాలి, అది రక్షించబడాలి అంటే మరి రాజుకు ఆయుష్ కావాలి. తన ఇల్లంతా చక్కబడాలి అంటే రాజుకు ఆయుష్ కావాలి, తనకు ఆరోగ్యం కావాలి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఇల్లును చక్కబెట్టుకుంటాం. అనారోగ్యమైనప్పుడు మన ఇల్లును చక్కబెట్టుకోలేదు. ఆర్థికంగా అనారోగ్యం కలిగినప్పుడు చాలా నష్టపడుతుంటాం. అనారోగ్యం సంభవించినప్పుడు మనము కొన్ని ఇంటి విషయాల్లో మనం ఏమి చేయలేని పరిస్థితులు ఉంటాం. దేవుని ఇల్లులో మనం ఆశీర్వదించాలి, దేవుని ఇంటిలో మనం ఆశీర్వదింపబడాలి. దేవుడు ఆయనకి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి ఆయనను బలపరిచాడు. ఆయన కన్నీటి ప్రార్థన విన్నాడు. కన్నీటి ప్రార్థన విని దాన్ని అంగీకరించి ఇంకా 15 సంవత్సరాలు అదనంగా బోనస్గా దేవుడు ఆయనకు ఆయుష్ ఇచ్చాడు. అవును, మనము కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, సమస్యల్లో ఉన్నప్పుడు కానీ, కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో మనం కేవలం చేయవలసింది ఏమిటి? దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన. కన్నీటి ప్రార్థన ఎంతో విలువైనది. దేవుని దృష్టికి అది అంగీకరించే ప్రార్థనగా ఉంటుంది కన్నీటి ప్రార్థన.